ఒక వీధిలో ప్రతి ఇంట భిక్షగాడు భిక్షాటన చేస్తూ వస్తున్నాడు. వీధిలో ఆడుకుంటున్న పిల్లాడిని తన తల్లి పిలిచి, పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి ఆ భిక్షగాడికి వేయమంది. భిక్షగాడు పక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ స్త్రీ వాళ్ళ పిల్లాడిని పిలిచి, పిల్లాడి చేతిలో బియ్యం ఇచ్చి భిక్షగాడికి వేయమంది. కొన్ని రోజులకు ఇద్దరు స్త్రీలు మరణించారు. మొదటి స్త్రీ స్వర్గానికి, రెండవ స్త్రీ నరకానికి వెళ్ళింది. రెండవ స్త్రీ తను చేసిందేగా నేను చేశాను, మరి నాకెందుకు ఇక్కడికి వచ్చాను? ఇద్దరు ఒకటే చేశారు కానీ మీ ఆలోచన తీరు వేరు. మొదటి స్త్రీ తన కొడుకు చేతుల మీదుగా బియ్యం ఇప్పించి పుణ్యం తన కొడుక్కి రావాలి అనుకుంది. రెండవ స్త్రీ మాత్రం తన కొడుకు ఇస్తే బియ్యం తక్కువ వస్తాయి, తాను ఇస్తే ఎక్కువ పోతాయి అని చెప్పేసి అనుకుంది. అక్కడ ఆ తేడాను, ఇక్కడ ఈ తేడా. దేవుడి దగ్గర లెక్కలు కరెక్ట్‌గా ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకు బాగా తెలుసు. కాకపోతే కాస్త ఓపికగా ఉందాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు.